మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండిదోచునది సాధ్వీ నీ స్వరూపంబు బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతిద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్యధీకుల్యమై. మాతృకరుణా సాకల్యధీకుల్యమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 214వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. భగవద్గీతలో భక్తి యోగంలాగే ఇది కూడా చిన్న అధ్యాయం, ఒక 20 శ్లోకాలు ఉంటాయి. కానీ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శరీర నిర్మాణాన్ని గురించి తెలుసుకున్నాక, గుణత్రయ విభాగ యోగంలో మనోనిర్మాణాన్ని గురించి తెలుసుకున్నాక, ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తిని గురించి చెబుతున్నాడు. ఆ వరస గొప్పతనం చూడండి. మనం దేవుడి గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పైవాడు దయ ఉండాలమ్మా అంటారు, హిందీలో కూడా ఓ పర్వాలా అంటారు. ఎందుకంటే పైవాడు అనగానే పై ఇంటి వాడు దిగొచ్చాడు కిందకి నన్నేనా అనుకుంటున్నారు మీరండి. నువ్వు కాదయ్యా నీకంటే పైవాడు ఉన్నారు అంటే. దేవుణ్ణి పైవాడు అన్న అలవాటు. ఆ వాడుకు ఎందుకు వచ్చిందో లోకంలో భగవద్గీత ప్రమాణం చూడండి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవితు. సృష్టిని చెట్టుతో పోలుస్తున్నాడు ఇక్కడ మనకు బాగా అర్థం కావడానికి. ఈ సృష్టి అనే చెట్టు విచిత్రమైనదయ్యా అర్జున, దీని చెట్టుతో పోల్చొచ్చు, అభ్యంతరం లేదు. అలా అయితే అర్థం అవుతుంది. కానీ ఇదో విచిత్రమైన చెట్టు అయ్యా. ఊర్ధ్వమూలం, దీని వేళ్ళు పైన ఉన్నాయి, అందుకే దేవుడు పైన ఉంటాడు. అధశాఖం, శాఖల కిందుకున్నాయి. అశ్వత్థం ప్రాహురవ్యయం, అశ్వత్థం అంటే ఇది రావి చెట్టు, అందుకే అశ్వత్థ నారాయణుడు. అశ్వత్థం అంటే మహావిష్ణు స్వరూపం అంటారు. మన గుళ్ళో మిగిలిన చెట్టు ఎలా ఉన్నా రావి చెట్టు ఉండాలంటారు. దీని వేళ్ళు పైన ఉన్నాయి, శాఖలు కిందికి ఉన్నాయి. దీని పేరు అశ్వత్థం. అంటే గమనించండి ఎందుకు అన్నాడు. శ్వ అంటే రేపు అని అర్థం సంస్కృతంలో. ఎంత సంస్కృత భాషను తలుచుకుంటేనంటే నాకు నిజంగాను ఆ భాష మన దేశంలో పుట్టడం, ఈ మనం భారతీయులం అని చెప్పుకోవడానికి ఇంతకంటే ఒక్కలేదు. ఈ ఒక్క ఏ మాటైనా అంతే పులకించిపోతూ ఉంటుంది వాళ్ళది. ఏం భాష ఇది, అసలు దేవభాష అంటే ఇదే కదా. శ్వ అంటే రేపు, శ్వత్థం అంటే రేపు ఉండేది, అశ్వత్థం రేపు ఉండనది. ఇది చెట్టు. ఈ సృష్టికి నిర్వచనం అశ్వత్థంతో ఎందుకు పోలుస్తారంటే, శ్వ అంటే రేపు, శ్వత్థం అంటే రేపు ఉండేది, అశ్వత్థం రేపు ఉండదు. ఇది తెలియలేదు. ఇప్పుడు జీవితం ఒక ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది అనగానే దానికి మన ప్రణాళికలకి అయిపోయిందమ్మా క్యాన్సరు 4వ దశ, ఇంకా ఈ రోజు చెప్పలేం అని అన్నప్పుడు మన ప్రణాళికకి తేడా ఉందా లేదా. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో ఓ మాట అంటాడు, మనిషి సత్ప్రవర్తన కలిగి ఉండడానికి దేవుణ్ణి గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. దేవుణ్ణి నమ్మకపోయినా ఏం పర్వాలేదు, బలవంతంగా దేవుణ్ణి నమ్మించాలని ప్రయత్నం చేయకండి, అనవసరం. రోజు ఒక 5 నిమిషాలు ఆ మనిషిని తన చావుల గురించి తలుచుకోమనండి చాలు అన్నాడు ఆయన 1000 పడగల్లో. మృత్యువు గురించి రోజు ఇప్పుడు ఈ క్షణం నేను చనిపోతే అని ఒకసారి ఊహించుకుందాం అందరం కూడా. ఈ అశుభం అనుకోవద్దు, ఏం పర్వాలేదు, చివరికి మిగిలేదు అదే. మొత్తం కూడబెట్టిన దానికి మొత్తం నాశనమే ముగింపు. భారతంలో చెబుతాడు వచ్చాడు, కూడబెట్టిన వాటన్నిటికీ నాశనమే ముగింపు, సమస్త సంయోగాలకి వియోగమే ముగింపు, జీవితం మొత్తానికి మరణమే ముగింపు. ఇందులో కంగారు పడేది ఏం లేదు, సత్యం ఒప్పుకోవలసింది, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. తెలిసిపోయింది అనుకోండి, ఇంకా ఆ రోజులు కూడా మన చూపును బట్టి మన చుట్టూ వాళ్ళని బట్టి మనకి రేపో అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తామండి, అత్యవసరంగా చేయాల్సిన భగవత్ స్మరణ చేద్దాం, ఇంకేం చెయ్యం. ఎవరన్నా వచ్చి కాసుల పేరు ఉంది ఎవరికి ఇమ్మంటారు, ఎవడో ఒకడికి ఇచ్చుకో నాకు ఎందుకంటాం వెంటనే. అదే ఇంకో 50 ఏళ్ళు బతుకుతామని ఉన్నప్పుడు ఈ ఉంగరం ఎవరికి ఎలా కనపడుతున్నాం మీకు అని అంటాం వెంటనే. ఉంగరానికే 50 ఏళ్ళు బతుకుతామని ఉంది మనకి. అందుకని ప్రతిదీ చాలా గొప్పదైపోయింది. రేపు పోతామని తెలిస్తే ప్రాణం తప్పితే అన్నీ అముఖ్యం, అస్థిరం. ప్రాణం అస్థిరం ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఎన్ని కోట్లైనా ఉండని, ఏ బ్యాంకులోనైనా ఉండని, ఏమైనా కానీ
మీ అమ్మాయికి అల్లుడికి ఏదో సమస్య వచ్చింది, వాళ్ళని చావు మనం నేను వస్తుంటే ఇక్కడ అంటే వెంటనే. అదే ఇంకో 50 ఏళ్ళు బతుకుతామంటే అత్యవసరంగా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి అల్లుడు కాళ్ళు పెట్టుకునే అమ్మాయి ఏదో రకంగా సరిచేసే ప్రయత్నం చేస్తాం. ప్రాణం పోతుందంటే ఇంకేం చేయం కదండి. అందుకే రోజు ఒక్కసారి సరైనటువంటి జ్ఞానం మనకు కలగాలంటే రాత్రి పడుకోబోయే ముందు దానికి చక్కని సమయం. సరే, ఇది దంపతుల విషయంలో ఇలా అనడం తప్పే, కానీ కొంచెం పెద్ద వయసు వచ్చాకనే చెయ్యాలి పని. కానీ ఒక్కసారి ఇప్పుడు ఇలా పడుకుని ఉండగా నేను చనిపోతే ఏం జరుగుతుంది? పోని వారిని పడుకోనిచ్చి పక్కవారిని, వారు స్త్రీలింగమైనా పుల్లింగమైనా వారిని పడుకోనిచ్చి ఈ పక్కన ఉన్నవాడు ఎవరైనా కాస్త ఈ మాటలు వంట పట్టినవాడు 1 గంటగా ఎప్పుడో మధ్యలో మెలకు వస్తుందిగా, తప్పదుగా ప్రతి వాళ్ళు నిద్ర మధ్యలో ఓసారి లేస్తారు. అప్పుడు ఎవరు లేరుగా, అందరూ పడుకునే ఉన్నారు. పడుకుని ఒకసారి ఇప్పుడు ఈ అర్ధరాత్రి 1 గంటకి నేను చనిపోతే ఏం జరుగుతుంది? ఒకసారి ఊహించుకోవడం, ఒక 5 నిమిషాలు పడుకోండి. మళ్ళీ దానివల్ల పేడకలు వస్తే వద్దు, ఏమీ రావు, జీవితం బాగుంటుంది. ఈ తలుచుకున్నంత మాత్రాన్ని ఏమో తలుచుకోకుండా చాలా వస్తున్నాయి. ఈ సెంటిమెంట్లు వద్దు. అసలు ఊరికే ఒక సినిమా చూసినట్టుగా మనం ఆలోచించడం అంతా. ప్రముఖులైతే ఏదో ఒక సందర్శనం కోసం ఓసారి పెడతారు, గాజు దాంట్లో పెడతారు, అద్దాలు పెట్టేసి మంచు మొక్కలు పెడతారు, ఐసు మొక్కలు. 10 మంది వస్తారు, చుట్టూ తిరుగుతారు. ఏదో ఇలా చూసి అయ్యో ఈ ముక్కుల్లో గుడ్డలు, చెవులో గుడ్డలు, దూదులు, ఇంతే కదా. తర్వాత ఏదో ఓ సంతాప సభ పెట్టి వీరు లేని లోటు తీర్చలేనిది అంటాడు. అసలు ఈ మాట్లాడుతున్నవాడు ముందు ఆ లోటు అయినందుకు ఆనందం, ఎందుకంటే ఆ రంగంలో వీడు ఉన్నాడు, వీడు నెంబర్ 1 వీడే అవుతాడు ఇంకా అని ఒకటి ఉంది మనస్సులో, పైకి చెప్పడం. పోని కాదు నిజంగానే అన్నారు అనుకుందాం మంచివాళ్ళు. అయితే ఈ జీవి కలిసి వచ్చేది ఏమిటి? వాళ్ళు ఏమంటే మాత్రం వీళ్ళకేం కలిసి వస్తుంది? అనామకులు అనుకుందాం, మామూలు వాళ్ళు ఏమీ లేదు, టమటమా సాయంత్రాన్ని తీసుకెళ్ళిపోతారు. అమెరికాలో ఉంటే 2 రోజులు ఆఫ్ చేస్తారు, అంతేగా. దీనికోసం ఒకసారి చూడు, మనం దాచుకున్న డబ్బు, మనం పెట్టుకున్న ఆభరణాలు, మనం కంగారు పడుతున్న విషయాలు, కుర్రాడు, కూతురు, అల్లుడు, భార్య లేకపోతే భర్త, బాబోయ్ ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఏం లేవా? ఉండవా? మనకేం సంబంధం లేదా? ఈ శరీరం కూడా మనతో రాదా? ఒక్క జీవుడు వెళ్ళిపోతామా? ఏమిటిది అని ఒక్క ఆలోచన రాగానే వెంటనే రాదండి వైరాగ్యం. బాబోయ్ ఆ వెళ్ళేటప్పుడు ఏంటి నేనేమవ్వాలి, ఏమగునో అది ఏమి కథయో. ఓసారి నిజంగానే నేను చేయడం నాకు అలవాటు కాబట్టి నేను అర్ధరాత్రి 1 గంటకి ఇలాగే పడుకుని ఆలోచిస్తే నేను కవిని బట్టి నాకు పద్యం వచ్చింది. ఏమగునో అదేమి కథయో, ఈ మృత్యువే ఏమగునో అదేమి కథయో, ఏ మార్గంబున నేను బోవుదున ఈ మృత్యువే వచ్చుచో, ఏ మార్గంబున నేను బోవుదున నన్నెవారు తొడ్కొందురో, ఏమగునో అదేమి కథయో, ఈ మృత్యువే వచ్చుచో, ఏ మార్గంబున నేను బోవుదును నన్నెవారు తోడ్కొందురు. శ్రీమత్కమ్ర కవిత్వముల్ నిలుచును చిత్తంబు మూర్ఛిల్లును, శ్రీమత్కమ్ర కవిత్వముల్ నిలుచును చిత్తంబు మూర్ఛిల్లును, శ్రీమత్కమ్ర కవిత్వముల్ నిలుచును చిత్తంబు మూర్ఛిల్లును. ఈ మృత్యూత్సవముందలంచెదను దైవాన్వేషణ స్ఫూర్తిగా. నాకు కలిగిన భావమే నేను చెబుతున్నా, మొహమాటం ఏం లేదు ఇందులో. అనిపించింది ఒక్కసారి, నేను కవిని కదా, నేను అవధాన్ని బోళ్ళేవో పద్యాలు చెప్పాం. ఇప్పటికి 10,465 పద్యాలైనా ఈ క్షణానికి. 10,465 పద్యాలు రాసి పెట్టాం, ప్రతిదీ తేదీ వేసి. ఇవన్నీ సగం అచ్చు అవ్వలేదు, ఇంకా అన్నీ అచ్చు అవుతాయా? ఇవన్నీ ఉన్నాయి, ఉండగానే చెయ్యాలి. ఇప్పుడు మా కవులు కొంతమంది పెద్దవాళ్ళు, మనకేం జరిగినా అబ్బాయి నరసింహరావు మనం ఉండగానే జరిపించుకోవాలి, ఆ తర్వాత ఎవడో ఏం చేయడు. ఈ ఉండగానే జరిపించుకోవడం కోసం ఎంత తాపత్రయపడాలి. మన పుస్తకాలకు మనమే బతిమాలాలి, మీటింగులు పెట్టించుకోవాలి, అనువాదాలు చేయించుకోవాలి, డబ్బులు ఇచ్చుకోవాలి, నానాయాతన పెట్టాలి, వివిధ భాషల్లోకి పంపించాలి. ఇంత కర్మ అనుభవించాలా ఒక మనిషి, ఓ కవి? అసలు ఇవన్నీ వదిలేయలేమా? ఒక క్షణమైనా వదిలేయలేమా? వెల్కమ్ టు డెత్ అని చెప్పాడు భారతీయ కవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్. మనమేం భయపడం దానికి. ఏమగునో అదేమి కథయో, ఈ దేహమును వీడుచు, నేను దేహాన్ని విడిచిపెడితే ఏం జరుగుతుంది? ఒకసారి ఊహించాను నేను, నాకు ఈ భావాలకు వచ్చాయి. ఏ మార్గంలో నేను పోబోతున్నాను? మన పురాణాలు చెప్పింది నిజమేనా? మనమే చెబుతున్నాం అందరికీ, నిజమో కాదో? ఏ మార్గంలో పోతాం? అసలు ఏ మార్గంలో పోతామా, ఏముండవా? నన్ను ఎవరు తోడుకుందరో, యమ భట్టుల్ట, విష్ణు భట్టుల్ట, శివ భట్టుల్ట. మరి నేను సాహిత్యవేత్తను కాబట్టి అమ్మవారి గురించి సరస్వతి భట్లు ఎవరైనా వస్తారా నా కోసం? ఉంటుంది కదండి. నన్ను ఎవరు తోడుకుందరో, ఎవరైనా కూడా వస్తారా, ఉంటారా? ఎవరు ఇక్కడి నుంచి ఎవరు రారు, పోనీ పైలోకంలో ఎవరైనా ఉంటారా? ఏమిటిది? కూడా లేకుండా బస్సు ఎక్కడం కూడా మనకు తెలిసేది కదా ఒకప్పుడు అని అనిపిస్తుంది. పైగా
ఒకసారి వెంటనే మరి నేను కవిని కదా, శ్రీమత్ కమ్మర కవిత్వములు ఇన్ని పద్యాలు రాసాం, ఇవన్నీ ఇందులో ఒక్కడు కూడా మనతో కూడా రాదా, మనకేం గుర్తుండవా, అవి ఇవన్నీ ఎందుకు రాసినట్టు మరి, అవి బాబాయ్ ఎంత సమయం వృధా అయిపోయిందిరా, ఇదంతా నమశివాయ అనుకుంటే బాగుండేదేమో, మరి అందరూ రాయమని అడుగుతున్నారు, మరి మానేయమంటే మానేసేవాళ్ళం, ఇదేమిటిది, ఈ చిత్తమ్మ మూర్ఛలు, అసలు మనస్సు ఉంటుందా, మనకు తెలియకుండా లాక్కుపోతారట ఎవరో, తెలియని పాపాలు ఉంటాయట, ఏమిటో అలా లాక్కెడతాట, దాహం వేస్తుందో గరుడ పురాణం చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తోంది, ముళ్ళుట ఏమిటి ఏదో భయంకరమైన కాలవట, వైతరణి నదిట, అందులో ఏదో మాంసాలట, ఏమిటో ఎముకలట, ఏమిటి ఇదంతా అని. అయినా కూడా నాకు చివరికి కలిగిన ధైర్యం ఏంటంటే, ఇప్పటికిప్పుడు మృత్యు వచ్చినా సరే నాకు ఒక పెద్ద సమస్యకి జవాబు దొరుకుతుంది, ఒక పెద్ద సందేహానికి. ఎంత చెప్పినా ఉంటుందమ్మా మనసులో సందేహం, మేము చెబుతాం. కానీ ఈ మృత్యుత్సవముందలంచెదను దైవాన్వేషణ స్ఫూర్తిగా, అసలు ఆ దేవుడనేవాడు ఉన్నాడా లేదా, ఇన్నాళ్ల బట్టి ఈ శాస్త్రాల పురాణాల్లో మనం నమ్మింది చెబుతున్నది నిజమా కాదా, నాకు తెలిసేది, నాకు ప్రత్యక్ష అనుభవానికి వచ్చేది అక్కడే కదా. ఖచ్చితంగా ఈ గ్రంథాల్లో చెప్పినట్టుగా నేను ఏదో జన్మెత్తుతున్నట్టు, నరకం అనుభవిస్తున్నట్టు, స్వర్గం అనుభవిస్తున్నట్టు నాకు అనిపించిందంటే ఇవన్నీ ఉన్నట్టే. ఏమీ అనపడకుండా ముగిసిపోయిందంటే అయ్యి బాబు ఎంత ఎంత మాయలో పడిపోయి విజయవాడ పడమట కేంద్రం వాళ్ళు చెప్పిందే నిజమన్నమాట అని అనుకోవడానికైనా మనం ఉంటామా ఏమో తెలియదు. మరి నాస్తిక సిద్ధాంతం నిజమైతే ఏం మిగలకూడదు, మిగిలిందని అనుకుంది కూడా ఒకడు. ఆస్తిక సిద్ధాంతం నిజమైతే అన్నీ మిగిలితే అయ్యి బాబు ఇంకా కొన్ని తెలుసుకోలేదు మనం అని అనిపిస్తుంది. ఇది ఒక్కసారి ప్రతి జీవి అనుకుంటే ఈ సృష్టి ఇలా తలకిందులుగా ఎందుకుందో అర్థమైపోతుంది. ఊర్ధ్వమూలం అధశాఖం, అందుకని సృష్టికి మూలం పైన ఉంది, కొమ్మల కిందికి ఉన్నాయి. అశ్వత్థం రేపడకుండదు ఇది, ఇది ఈ ప్రతిరోజు మృత్యు ఎందుకు తలుచుకోవడం అశ్వత్థం. రావి చెట్టు అంటే విష్ణువుకి ఇష్టంట, అందుకే రావ్యాకులు ఎప్పుడు కృష్ణుడు బొమ్మ మీద పెట్టాలి, రావాకు మీదే వినాయకుడు బొమ్మ. ఇదంతా కూడా మనం పెట్టుకున్న వ్యవహారం. రావి చెట్టు విష్ణువుకి ఇష్టమని ఎందుకు, రావి చెట్టుకి అర్థం తెలుసుకో. పైగా అశ్వత్థం ఇంకోటి ఉందండి, రావి చెట్టుకి ఇంకో పేరు ఉంది, అదేమిటి దాన్ని చలశాఖి అంటారు. దాన్ని నిత్యము చెలుస్తుంది. పిప్పల పత్రములు రావి ఆకు కొస చెలించినట్టుగా మరే చెట్టు ఆకు కొస చెలించదు, అంత తీవ్రంగా. ఎందుకంటే గాలి ఏమీ లేనప్పుడు కూడా మీరు రావి చెట్టు దగ్గర నిలబడి చూడండి, గాలి ఏమీ లేనప్పుడు కూడా రావి ఆకు ఊగుతూనే ఉంటుంది. అదే మర్రాకులు ఇంకో అరిటాకులు అలా ఓ మాదిరి గాలి ఉంటేనే ఊగుతాయి. అసలు ఏమీ గాలి లేదు, ఊపిరి ఆడట్లేదు అన్న దశలో ఆ రావి ఆకు ఊగుతూ ఉంటుంది, అంత చెంచలం అది. చలపత్రం అంటారు దానికి, రవి చెట్టుకి నిఘంటువులో పేరు చలపత్రం. చలపత్రం అంటే రావి. రావి చెట్టుతో ఎందుకు పోల్చాడు, దేవాలయంలో రావి చెట్టు ఎందుకు పెట్టం, నిన్ను ప్రదక్షిణం చేయమని కాదు, అక్కడ ప్రదక్షిణం చేస్తూ ఇంత శాశ్వతం అనమాట. ప్రదక్షిణం చేస్తుంటే ఏం చేస్తాం, మనం కిందకో పైకో చూస్తాం, రాలిన రావ్యాకులు చూస్తాం, గాలి కూకుతూ ఇంత అశాశ్వతం జీవితం, ఇంత అశాశ్వతం అని తెలుసుకోవడానికి తప్ప రావి చెట్టుకు పసుపు రాయాలా, కుంకుమ రాయాలా, అక్కడ ఏ బొమ్మ పెట్టాలి, రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే పిల్లలు పుడతారట, పిల్లలు పుడితే ఇంకా తాపత్రయం పెరిగింది, ఎందుకు రావి చెట్టు చుట్టూ తిరగమన్నారో మర్చిపోయాం మనం. దానివల్ల మళ్ళీ మన ప్రయోజనాలు ఆశిస్తున్నాం. ఈ పిల్లలు కూడా వదిలేయడానికే తిరగమని చెప్పింది. అశ్వత్థం దాని పేరేది రేపడకుండదని చెబుతుంటే ఓ పక్క సృష్టి అంతా అంతే. పైగా రావి చెట్టు, మామూలు రావి చెట్టు అయితే కింది నుంచి పైకే ఉంటుంది. ఇది చూడండి, ఇది మర్రి చెట్టు. ఇది రావి చెట్టుకి మర్రి చెట్టుకి ఒక సామాన్య లక్షణం ఉంది, వనస్పతి, రెండు డాల్డా. అవి పువ్వులు పుయ్యకుండానే కాయలు కాస్తాయి. పువ్వులు పుయ్యవు, రావి పువ్వులు ఉండవు, మర్రి పువ్వులు ఉండవు, అవంతే. వాటిని పవిత్ర వృక్షాలు అంటారు. వాటి సమిధలను యజ్ఞాల్లో వాడతారు. మర్రి పొల్లలు, రావి పొల్లలు యజ్ఞాల్లో వాడతారు, మామూలు వాడరు. దాని ధూమం వేరు, దాని ప్రక్రియ వేరు. అయితే ఈ సృష్టి అనే చెట్టు ఉందే, ఊర్ధ్వమూలం అధశాఖం, దీని శాఖల కిందికుంటాయి అని ఎందుకు అన్నాడు. మర్రి చెట్టుకు చూడండి మీరు, దాని శాఖల కిందికుంటాయి అంటే మర్రి కొమ్మల నుంచి ఓడలు వస్తాయి, మరి ఏ చెట్టుకు రావాలాగా. అంటే ఆ తత్వం తెలుసుకోవడం కోసం అశ్వత్థం, అసలు విషయం తెలుసుకోవడానికి వటవృక్షం. మంచిది, ఇది రెండింటికి వర్తిస్తుంది. మర్రి చెట్టు ఇలా ఎదిగి మళ్ళీ కిందికి వస్తుంది, అధశాఖం. అక్కడి నుంచి మళ్ళీ కొమ్మలు, చిగుళ్ళు. మరి కిందకు వచ్చింది కింద కొండ, మళ్ళీ కింద నుంచి ఆ ఓడ దగ్గర కింద మళ్ళీ ఓ మొక్క ఇలా మొదలవుతుంది, మళ్ళీ అది పైకి, మళ్ళీ పైకి ఓడ, మళ్ళీ అక్కడ కొమ్మలు, మళ్ళీ కిందికి. ఏమిటిది, అర్థం లేదు, ఇలా అల్లుకుపోయింది. సరిగ్గా మన సంసారం ఇలా అల్లుకుపోయిందా లేదా. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. దీనికి ఆకులు ఏమిటాయా, ఛందాంసి యస్య పర్ణాని. అసలైన వేదాంతానికి ఆకులు వేదములే. ఛందాంసి అంటే వేదములు. ఎస్తం వేద స వేదవితు. దాన్ని ఎవరు తెలుసుకున్నారో అతనే నిజమైన వేద పండితుడు.
వేదం అప్పచెప్పడం కాదుగా. అంటే ఈ సంసారం అనేది ఒక వృక్షం, దీనికి వేళ్ళు పైన ఉన్నాయి, అది మళ్ళీ కొమ్మలు కిందకు ఉన్నాయి, అలాగనే కిందకు ఉన్నాయండ కింద నుంచి మళ్ళీ కొమ్మల నుంచి వేళ్ళు వచ్చి మళ్ళీ పైకి ఎడుతున్నాయి. మర్రి చెట్లాగా విపరీతంగా మద్రాసు అడయార మర్రి చెట్లాగా అల్లుకుపోయిందే లేదే మన జీవితం. ఒక్కళ్ళం పుట్టామండి ఒంటికే సొంటు కొమ్మలాగా. కొన్నాళ్ళకేదో వాళ్ళు తల్లి అన్నాం, వీళ్ళు తండ్రి అన్నాం, వీళ్ళు అన్న అన్నాం, వీళ్ళు తమ్ముడు అన్నాం, అక్క అన్నాం, ఇక పెంచుకున్నాం. అక్కడి నుంచి పోనీ వాళ్ళతో ఉన్నా పోయేది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. ఇక ఆవిడ రాగానే మొత్తం వీళ్ళందరూ కాదనుకున్నాం, ఇక ఆవిడే ప్రధానం అనుకో. లేదా ఆయనే పోలే. ఆడపిల్లని గమనించండి మీరు. పాపం నిజంగానే ఇప్పుడు మగాడు భార్య రాగానే మేము అంతా కాకుండా పోయాం అనే మగాడిని అంటున్నారు మీరు. కానీ ఆడపిల్ల విషయంతో ఆలోచించండి. భర్త రాగానే అదే ఆడపిల్ల ఇక పుట్టింటి వాళ్ళని మర్చిపోయి భర్త వంశంలో కలిసిపోతే, కోళ్ళంటే అలా ఉండాలమ్మా చక్కగా ఇంకా అత్తారింటికి వచ్చాక పుట్టింటి మాట అసలు స్మరించదు ఎప్పుడు. అది గొప్ప విషయం కింద చెబుతున్నాం. ఆడవాళ్ళ విషయంలో మనకి ఎంత వివక్ష ఉందో ఆడ మగ మధ్యలో. ఆడది తన పుట్టింటి వాళ్ళందరినీ మర్చిపోయి మగాడి కుటుంబంతో కలిసిపోతే అది గొప్ప విషయం. మగాడు తన పుట్టింటి వాళ్ళని మర్చిపోయి అత్తారింట్లో కలిసిపోతే అది హీనమైన విషయం. ఇదంతా సంస్కృతమే ఆధారపడి ఉంది. అత్తారింట్లో ఉండాలి ఆ నియమాలు కాబట్టి మర్చిపోమని చెప్పారు ఈవిడికి. ఈయన్ని అలా వాళ్ళ ఇంటికి వెడితే మళ్ళీ అసలు సంసారం దెబ్బతింటుందిగా, నువ్వు దూరంగా ఉండరా అబ్బాయి అన్నారు. అది అంటే వ్యవస్థ నడవడం కోసం ఏర్పాటు చేసిన ఏర్పాటు తప్పితే ఇందులో ఎవరిది ఏది గొప్పది కాదు, ఏది తక్కువది కాదు. ఇవన్నీ ఈ ఆచారాలన్నీ సందర్భాన్ని బట్టి మారు. ఇప్పుడు అత్తారేళ్ళు అనేది లేనే లేదు. వీళ్ళిద్దరూ ఎక్కడో మకాం పెట్టారు. ఎవరికి కావాలి, ఎవరింటికి ఎవరు వెళ్ళారో తెలియదు. అసలు ఆ ఇంట్లో వారెంతకాలం ఉంటారో తెలియదు. అదో గొప్ప శుభవార్త. కానీ చేసుకున్నాం, పెంచుకున్నాం, వాళ్ళని కాదనుకున్నాం, ఇంకోళ్ళని చేసుకున్నాం, వాళ్ళని కాదనుకున్నాం, ఇంకోళ్ళని చేసుకున్నాం, పెంచుకుంటున్నాం. ఎలాగ మళ్ళీ దీనికో ఇద్దరు పిల్లలకి అన్నాం, ప్లస్ అన్నాం, మైనస్ అన్నాం, వాళ్ళకి మళ్ళీ చదువులు అన్నాం, వాళ్ళకి మళ్ళీ ర్యాంకులు అన్నాం, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అన్నాం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు అన్నాం. ఇది అంటే ఏమిటి? మనం పెరిగాం, మళ్ళీ కిందకు వచ్చాం భార్య భర్త రూపంలో, మళ్ళీ పిల్లల రూపంలో ఇలా పైకి వెళ్ళాం, మళ్ళీ మనవాళ్ళ రూపంలో కిందకు వచ్చి మనవాడికి అడుగుతూ కూర్చున్నాం. ఇక్కడ ఎక్కడ వదిలింది ఈ సంసారం? చెట్లు కాళ్ళు వేళ్ళు పూళ్ళు పెరిగిపోతున్నాయి తప్ప పరమాత్మ చెప్పింది అంటే ఏమైనా తేడా ఉందా అసలు? అందుకని కాస్త దాని నుంచి బయటపడాలి అంటే భగవత్ ప్రార్థన చెయ్యాలి. అందుకే దూర్జుడు మన తరఫున చేస్తూ దేవుడికి ఏం చెబుతున్నాడు అంటే, వాళ్ళంతటా వీళ్ళు బయటపడలేరయ్యా, అందుకని నువ్వే వాళ్ళు ఇచ్చేసి బయటపడాయి. ఎలాగా? నీ భక్తులు 10,000 భంగుల నిను సేవింపుచును వేడగా, నీ భక్తులు 10,000 భంగుల నిను సేవింపుచును వేడగా, లోభం వేటికి వారి కోర్కులు దయాళుత్వంబునం తీర్పరాద, భవ్యంబు దలంచి చూడు పరమార్థం విచ్చి పొమ్మన్న నీ శ్రీభాండారములో కొరంతబడునా శ్రీకాళహస్తీశ్వర. మన తరఫున ప్రార్థిస్తున్నాడు. తెలుగులో మనకి శంకరాచార్యతో సమానమైన ఈ దూర్జటి మహాకవి శంకరాచార్య చేస్తాడు ఈ ప్రయత్నం. నీ భక్తులను 10,000 భంగులని నును సేవింపుచున్ వేడగా, లోభం వేటికి లోభం వేటికి వారి కోర్కులు దయాళుత్వంబునంది ఈర్పరాదా, భవ్యంబుదలంచి చూడు పరమార్థం విచ్చి పొమ్మన్న నీ శ్రీభాండారములో కొరంతవడునా శ్రీకాళహస్తీశ్వర. నీ భక్తులు రకరకాలుగా నిన్ను సేవిస్తూ ఉంటే, కోరుతూ ఉంటే, లోభం బయటికి ఏమిటా పిసిని కొట్టాడు అలా కూర్చుంటావు? దేవుడు మనకి భక్తుల మీద ఈయనకి ఎంత జాలో చూడ దూర్జటి. ఇందాక ఎప్పుడో దయచేయండి అని మనం నిన్న చెప్పుకున్న దాంట్లో ఎలా ఎలా ప్రార్థిస్తే అలాగే ఇస్తాడు. మీరు సరిగ్గా పూజలు చేయకుండా ఫలితాలు ఇమ్మంటే ఎలా వస్తాయి? పిండి కొద్దీ రొట్టె అన్నాడు, మనకు పెట్టాడు ఓ వాత. ఇప్పుడు దేవుడికి పెడుతున్నాడు. కవి అలాగే ఉంటాడు, ఓసారి ఈ పక్షం ఓసారి ఆ పక్షం చించాలి. అందుకే కవిత్వం స్త్రీ స్వరూపం. అందుకని ఇప్పుడు ఆ పార్టీ మారిపోయింది. మన పార్టీలు భక్తుల పార్టీలు మారిపోయి భక్తుల తరఫున భగవంతుని అడుగుతాడు. ఏమి నీ సొమ్మేం పోయింది, వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చేస్తే అడిగిందలా ఇచ్చేయడమే, కొంపలు అంటుకుపోతాయి. వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళ జీవితాన్ని అనుభవించేలా చేయాలి. దాన్ని ఏదైనా తట్టుకోలేక వాళ్ళ ప్రార్థిస్తే కొంచెం అనుగ్రహించాలి. కానీ ఇలా శివ అనగానే మొత్తం అన్ని మార్చేస్తే మొత్తం ప్రణాళిక మారిపోతుంది. ఇక్కడ అలా చేయడు దేవుడు. కానీ కవి చేయమంటాడు. కవి ప్రజల పక్షం, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అన్నాడు శ్రీశ్రీ. అందుకని కష్టాలు పడే మనందరికీ ఇరువైపులా ఉంటాడు కవి. అందుకని అంటున్నాడు మన తరఫుని, నీ భక్తులు 10,000 భంగుల నేను సేవింపుచున్ వేడగా, లోభం వేటికి. ఎందుకయ్యా ఈ లోభం? ఇచ్చేయి, అడిగింది ఇచ్చేయి. వారి కోర్కులు దయాళుత్వంబునం తీర్పరాదా, ఏంత దయ్యలేదా? వారు ఏది అడిగితే ఇది ఇవ్వలేవా? పిల్లలు అడిగారు ఇచ్చేయి, సంపదలు అడిగారు ఇచ్చేయి, ఏమడిగితే అది ఇచ్చేయి, ఇవ్వగలవుగా?
శివుడు వింటున్నాడు, వీడు సొమ్ము ఏం పోయింది, వీడు ఇచ్చేయమంటాడు, ఇలాగే ఒకడు అడిగితే నేను ఏదో ఇచ్చే పొరపాటుని ఇరుక్కున్నా అదేమిటో తర్వాత చెబుతా, బహు చమత్కారంగా ఉంటుంది అని వింటున్నాడు శివుడు. ఈ ధూర్జుడికి ఏం పోయింది, కృష్ణదేవరాయలు ఈయనకి అన్నీ ఇచ్చాడు, అలాగే అందరికీ అన్నీ ఇచ్చేయమంటాడు ఆయన, అందరికీ అన్నీ ఇచ్చేస్తే చాలా ప్రమాదం, ఈయనకి తెలియదు. సరే కానీ పద్యంగానే చెబుతా అన్నాడు ఆయన. పద్యంగాని నీ భక్తులు 10,000 భంగుల నిను సేవింపుచున్ వేడగా లోభం వేటికి వారి కోర్కులు దయాళుత్వంబునం తీర్పరాద భవ్యంబుదలంచి చూడు. కాస్త మంచిగా ఆలోచించవయ్యా, సుఖంగా శుభంగా ఆలోచించవయ్యా, ఏమంత పిసును కొట్టు వాళ్ళ ఉంటావు, బతిమాళ్ళం అనమాట. పరమార్థం విచ్చి పొమ్మన్న నీ శ్రీభాండారములో కొరంతవడునా. వాళ్ళకి పరమార్థం అంటే మోక్షమే. ఓయ్ బాయ్ అదేదో మినపరొట్టు అనుకుంటాడు ఈయన, మోక్షం ఒడ్లో సమోసా ఇచ్చేవయా, ఏం పోయింది, పరమార్థం ఇచ్చి పొమ్మన, పరమార్థం ఏదో ఇచ్చేస్తే ఏమిటి, నీకేమే నీ శ్రీభాండంలో కొరంతబడునా, నీ భాండారం ఏమైనా తరిగిపోతుందా, వాడికి ఎవడికో జ్ఞానమో మోక్షమో ఇస్తే నీకేమైనా జ్ఞానం పోతుందా ఏమిటి, అదేం వస్తువు కాదుగా, ఇచ్చేయచ్చుగా అంటున్నాడు. ఇలా ఇచ్చేయచ్చండి, అలా ఇచ్చేస్తూ కొంపలు అంటుకుపోయి. అదే శివుడు చెప్పాడు సరదాకి, నాయనా నీకేం తెలుసురా, ఇలాగే ఓసారి అందరికీ అన్నీ ఇవ్వకపోతే మరి ప్రజలు బాధపడతారు భక్తులని నేను ఇచ్చేద్దామన్నాను. అప్పటికే అమ్మవారు నన్ను ఆపి ఏమండి ఎక్కడికి వెడుతున్నారని అడిగింది. ఒకసారి శివుడు బయలుదేరుతుంటే కైలాసం నుంచి, చమత్కారానికి చెబుతారు ఒక విషయం, ఎక్కడికి వెడుతున్నారండి అని అడిగింది. ఎక్కడికైనా అడగద్దని చెప్పాను అన్నట్టు. బాగుంది, మరి అడగకపోతే అలాగా, మనకు అలాంటివి ఏం లేవులండి, భూలోకంలో ఉంటాయి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఉంటాయి, మనకేం లేవులండి, పర్వాలేదు చెప్పండి. ఎవరో భక్తుడు కష్టపడి తపస్సు చేస్తున్నాడు, అందున వాడేమో చిన్నకూరాడు బ్రహ్మచారిలా ఉన్నాడు, వాడికి ఏదో వరం ఇస్తే చంద్రాళ్ళు ఏదో సుఖంగా ఉంటాడు. సరే తయారు, రోజు పొద్దున్నే ఇంకా నీకు నాకున్న తెల్లవారిన భవానీ అని తయారు, ఇంక మీకు పనే లేదు మీ భక్తులకి, వారు ప్రార్థిస్తారు, మీరు వరాలు ఇస్తారు. ఏవో ఎక్కడో ఇరుక్కుంటారు, అక్కడి నుంచి మా అన్నయ్య పాపం విష్ణుమూర్తి నానా యాతన పడుతున్నాడు, అవతారాలు ఎత్తలేక మీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. భస్మాసురుడికి ఇచ్చారు, కొంప మీదకి తెచ్చారు, రావణాసుడికి ఇచ్చారు, కొంప అంటించారు, కైలాసం ఊపేశాడు అని ఇచ్చిన వరాలని ఇలాంటి ఎంతసేపు పుట్టింటి వాళ్ళే అని మామూలే మనగొడవే, ఎంతసేపు నీకు మీ అన్నగారే మేము కనపడం ఇక్కడ, ఆడాళ్ళు ఇంతే, ఎంతసేపు మొగుడు ఎంత చేసినా సరే ఎంతసేపు మా వాళ్ళు మా అన్నయ్య మా నాన్న ఇంతే, ఇంక మేము కనపడం అని ఆయన కూడా అన్నాడు. సరే ఇప్పుడు ఏమంటాం ఎంతకీ అన్నాడు ఆయన. అలా కాదు, కాస్త జాగ్రత్త, నా మాట మా అన్నయ్య చెప్పమన్నాడు. అమ్మ మీ ఆయన ఇలా ఎవరు పడితే వాళ్ళకి అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఏవో చేస్తున్నారు వాటితోటి చాలా యాతన అయిపోతుంది, మళ్ళీ నేను ఏదో చేపై కుక్కై ఏదో వరాహమై రకరకాలుగా పుట్టాల్సి వస్తుంది, ఓ సగం మనిషి సగం జంతువు ఏమిటది, కానీ కాస్త ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మనం మరి అలాగేమో ఏదో ఎన్నికల్లో పాల్గొనే నాయకుల్లాగా ఒకేసారి 5-6 వరాలు ఇచ్చేస్తే అలాగనట. అదా సరే ఏం చేయమంటాం, ఒక్క వరం ఇవ్వండి, రెండోది ఇవ్వడానికి వీల్లేదు మీరు. సరే అలాగే పోన్లే నువ్వు చెప్పావు కదా, మళ్ళీ బయలుదేరి నంది వాహనాన్ని సర్దుకుని కాస్త ఈ పక్క ఖాళీ ఆ పక్క చెప్పానా ఒక్క వారం, చెప్పావు ఏంటి 10 సార్లు ఊరికే అన్నాడు. దిగి వెళ్ళాడు, కిందకు వచ్చాడు. మనవాడు ఎవడో శుభ్రంగా గోదావరి గట్టును కూర్చొని మొదలుపెట్టాడు. ఇక్కడ వెంటనే శివుడు ప్రత్యక్షమై ఢామ్ అంటాడు కదా, ప్రత్యక్షం అయ్యే ముందు మరి కథల్లో అనేవారు పూర్వం, ఢామ్ అని ప్రత్యక్షం అయ్యాడంటే మా చిన్నతనంలో అనిపించేది, దేవుడు ప్రత్యక్షం అయ్యే ముందు ఢామ్ అంటాడేమో. దీపావళికి 3 సార్లు ఢామ్ అనేవి ఎవరు ప్రత్యక్షం కాలేదు, అందుకని దేవుడు ప్రత్యక్షం కోరుకోమన్నట్టు. వీడు చాలా తెలివైన వాడు అని వాడేదో కోరబోదు, ఇగో అమ్మవారు చెప్పింది మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఒక్క వారం అంతే, రెండో ఒక్క వాక్యం ఒక్క మాట చెప్పంతే, ఇంక రెండో మాట వద్దు, ఒక్కటే. అలాగేనండి అన్నాడు. వీడు అసలు తెలుగువాడిని, అందున గోదావరి జిల్లాలో వాడిని, ఆయనకేం తెలుసు పాపం, పడిపోయాడు బొట్టలో. అందుకని నవమన్మధుడైన నా కొడుకు రాజ్యం చేస్తుంటే చూడాలని ఉందండి అన్నట్ట. తథాస్తు అన్నాడు శివుడు. ఒక్కటేగా, నవమన్మధుడైన మా అబ్బాయి రాజ్యం చేస్తుంటే చూడాలని ఉంది, అంతేగా, తథాస్తు అన్నాడు. వీడి దగ్గరికి అంతేశాడు. ఇంకా శివుడు వెళ్ళిపోయాడు. వెళ్ళాక అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, నువ్వు అన్నట్టే ఒక్క వరమే ఇచ్చి వచ్చాను. ఏమిటి బాబు ఆ వరం ఏమిటో ఒకసారి చెప్పండి. ఏముంది, ఏదో అమాయకుడు అక్కడ కూర్చున్నాడు, ఏమిటో కొవ్వూరు దగ్గర కోటి లింగాల రేవులో వీడో బోల్డ్ లింగం కూర్చున్నాడు అక్కడ, ఇంత చేస్తే అడిగాడు, నవమన్మధుడైన నా కొడుకు రాజ్యం చేస్తుంటే చూడాలని ఉందన్నాడు. అయ్య బాబోయ్, చాదస్తత్మగుడు చెబితే వెండ కొడితే ఏడుస్తాడని మళ్ళీ కొంప ముంచేసావా, ఏం ముంచాను, ఒక్క మాట అడిగాడు ఇచ్చాను, ఇలా సంటేస్తే ఎలాగా అన్నాడు ఆయన. లేదు నా మాట వినండి, మా అన్న ఎందుకు చెప్పాడు, వాడు ఏం అడిగాడు మిమ్మల్ని, నవమన్మధుడైన నా కొడుకు రాజ్యం చేస్తుంటే చూడాలని ఉందన్నాడు, అంతే. మరి అంతే అన్నాడు. ఇప్పుడు వాడెవడు
వాడు బ్రహ్మచారి. మరి బ్రహ్మచారి కొడుకు ఎలా పుడతాడు? ఏమిటిది అంటే ఇప్పుడు వాడికి పెళ్లి చేయాలి. ఇంకోటి వాడు ఇంకో విశేషం ఉంది ఇక్కడ, వాడికి కళ్ళు లేవు బ్రహ్మచారి కొడుకు ఎలా పుడతాడు? అందుకని వాడికి పెళ్లి చేయాలి ముందు. పైగా వీడు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేలా ఉన్నాడు. వీడికి నవమన్మధుడు లాంటి కొడుకు పుట్టాలంటే ఐశ్వర్యరాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. ఆవిడ ఖాళీగా లేదు, అయిపోయింది ఆవిడ కూతుర్లు. కానీ ఇప్పుడు ఇంకా విశ్వసుందరులు ఎవరో ప్రియాంక చోప్రా ఇలాంటి వాళ్ళని అడిగి బతిమాలు తీసుకొచ్చి పెళ్లి చేయాలి. ఇప్పుడు ఈ ఉద్యోగం మీరు పెట్టుకోవాలి. ఎవరు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఈ కోట్లింగాల రేవులో ఉన్నవాడిని చేసుకుందుకు. అది మీరే చెయ్యాలి. ముందు వాడికి పెళ్లి చేయాలి. అందులో గొప్ప అందగత్తిని తీసుకొచ్చి అయిపోతే మంచి అందమైన వాడు పుట్టాడు. మరి వీడు ఎలాగో అందంగా లేడుగా. ఆ పైన వాడేమన్నాడు? రాజ్యం చేస్తుంటే అన్నాడు. ముందు వాడు ఎదగాలి. 25 ఏళ్ళు. వాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే 30 ఏళ్ళైనా ఉండద్దా? ఎలా అవుతాడు? అసలు కొన్ని పార్టీల్లో కొన్ని దేశాల్లో ముఖ్యమంత్రులు 80 ఏళ్ళు వస్తే కానీ కారు అవ్వాలి. అంతవరకు మీరు వాడిని కాపాడుకుంటూ కూర్చోవాలి. పైగా రాజ్యం చేస్తుంటే చూడాలని ఉంది అన్నాడు. చూడాలని ఉందంటే ముందు వాడికి కళ్ళు ఇవ్వాలి. ఏం ఆలోచన అండి? వాడు కళ్ళు లేవు. వెంటనే శివుడు పాపం కంగారులో చూడ. మరి అందుకే కదా చెప్పింది, మనం ఇల్లు కూడా లేకుండా, ఇందిరమ్మ ఇల్లు కూడా లేకుండా ఇలా ఎందుకు మిగిలిపోయాం? ఆధార్ కార్డు పింఛన్ కార్డు లేకుండా ఎందుకంటే తమర తెలివితేటల వల్లే. ఇందులో ఒక్క మాటలో వాడు పెళ్లి కావాలి, వాడు కొడుకు పుట్టాలి, వాడు అందంగా ఉండాలి, వాడు మొత్తం ముఖ్యమంత్రి కావాలి లేదా ప్రధానమంత్రి కావాలి. ఇదంతా వీడు చూడాలి. 5 వరాలు ఉన్నాయి. నవమన్మధుళ్ళ అంటే రా కొడుకు రాజ్యం చేస్తుంటే చూడాలని ఉంది. 5 వరాలు కలిపి పంచకోళ్ల కషాయంలా చేసి శివుడి చేత తాగించేసేంత తెలివితేటలు తెలుగువాడికి ఉన్నాయి. ఇన్ని తెలివితేటలు వాడి భాషను వాడు కాపాడుకుందుకు లేవు. ఏం చేస్తామండి మరి? ఈ తెలివితేటలన్నీ ఉపయోగించి మన భాష కాపాడుకుందాం. భగవంతుని గురించి కేవలం చమత్కారం ఇంతేది. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? కానీ ఇలాంటివన్నీ చెప్పుకుంటే సరదాగా ముందు ఈ చెప్పుకుంటున్న సేపు గమనించండి. ఏమి అపచారం లేదు, పొరపాటు పడద్దు. ఈ మనస్సు భగవంతుడి మీదే లీనమైంది. మీరు గమనించండి. చాలా మర్యాదగా గౌరవంగా. ఏం వేళ ఇంత మాత్రం చేసి శివుడేం లోకువైపోలేదు. సో ఇలా ఉంటుంది అమాయకత్వం. ఇలా ఉంటాయి మాటల్లో తెలివితేటలు. శివుడు ఎలాగో ఇటువంటి మాటలకు పడ్డు మనమేనా పడకుండా ఉంటాం కదా. అలాగ మన లౌక్యం, మన తెలివితేటలంతా ఉపయోగించి తెలుగు భాషను కాపాడుకుందాం. సెలవు.